వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థ మరింత ఆధునికంగా మారింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న డైల్ 100 స్థానంలో ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్గా 112 అందుబాటులోకి వచ్చింది. వన్ నేషన్ వన్ ఎమర్జెన్సీ నంబర్ భావనతో రూపొందించిన ఈ ఏకీకృత అత్యవసర స్పందన వ్యవస్థను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మహిళా రక్షణ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే నంబర్తో అనుసంధానించారు. హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ వ్యవస్థ పనిచేయనుంది. 112కు కాల్ చేసిన వెంటనే బాధితుల లొకేషన్ గుర్తించి సమీపంలోని పోలీస్ లేదా సంబంధిత అత్యవసర సేవల బృందాలకు సమాచారం చేరేలా అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా స్పందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అంటే అప్పటికే ఢిల్లీలో నిర్భయ అనే అది ఒక ఘోరమైన ఒక కేసు జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాని గురించి నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీ పెట్టడం, ఆ కమిటీ రికమెండేషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైతే అమెరికా లాంటి దేశాల్లో 911 అనే ఒక నంబర్ అందరికీ ఒకే నంబర్, ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒకే నంబర్ వాళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతదేశం కోసం ఇన్ని నంబర్లు కాకుండా 100, 101, ఫైర్ కోసం ఒకటి, మెడికల్ కోసం ఒకటి, ఇవన్నీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అందుకే 112 అనేది ఒక స్టాండర్డైజ్ నంబర్ ఉండాలి అని ఆ కమిటీ రికమెండ్ చేయడం, దాన్ని అమలు చేయడం అనేది ప్రారంభించారు.